ఎప్పుడు ఓం శక్తి ఓం శక్తి అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి, నిదర్శనం ప్రతి ఒక్కరికి అవపడాలి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి నిరంతరం ఉంటుంది. వేలు లక్షల కోట్ల సంవత్సరాల శక్తి స్థానములో ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. అమ్మ నాకు నిదర్శనం చూపించడానికి మళ్ళా ఇదయింది. ఆమెకి ఈ సృష్టికర్త అమ్మకి ఆమెకి పేరు లేదు, ఆమెకి పేరు లేదు, ఆమెకి స్వామికి కూడా పేరు లేదు లెక్క. అంటే ఆ సృష్టికర్త అమ్మ అంటే ఆమె సృష్టిలో ముందు పుట్టిన ఆమె పేరు లేదు, అంటే అమ్మ అంతవరకే, ఆమెకి పేరు లేదు. తర్వాత అమ్మ ఒక చోట నాకు నిదర్శించింది. నేను ఒక వ్యాపారం చేస్తాను, అంటే బండి మీద వ్యాపారం చేస్తాను, గుడల వ్యాపారం, పల్లెటూళ్ళు తిరుగుతాను వ్యాపారం. ఆ ఊర్లో ఒక అబ్బాయి అడిగాడు, ఇది కానీ అంటే ఎవరి మీద చేయి పెడతా ఉంటాను, నేను బాగా లేకపోతే చేయి పెడతాను. ఒక అబ్బాయి నాకు అడిగాడు, ఇది కానీ నాకు నాగదోషం ఉందని చెప్పారు. అడిగాడు, ఏమో నాకు తెలీదు, నేను కలిసి పెట్టి చెప్తానని. నేను సరే కలిసి పెట్టాను. అంటే అది 75 రోజులకి నాకు నిదర్శన సిపిటి అమ్మ. నాకు ఏమి తెలియదు అమ్మ గురించి. తర్వాత 75 రోజులు అయినప్పుడు ఒక చోట్ల కలిసి పెట్టాను. ఈ కలిసి అనేది ఇంతవరకు మీకు చెప్పలేదు కదా, ఇది చెప్పాను. తర్వాత ఆ కలిసిము అప్పుడు అక్కడ పెట్టాను. అక్కడ పెట్టినప్పుడు ఒక ముసలామె వచ్చింది. అడిగి ఒక ముసలామె వచ్చి, నాయన ఒక ఆమెను పిలుచుకొని వస్తాను అని చెప్పింది. సరే పిలుచుకొని రమ్మని చెప్పాను. ఏమో దేనికి పిలుచుకొని వస్తానండి, పిలుచుకొని రప్పు అన్న. అప్పుడు ఈ అబ్బాయికి నాగదోషం ఉందా లేదా అని అడిగాను. ఆమెకి లేదని చెప్పింది. తర్వాత ఇంకొక ముసలామె ఒక అమ్మాయిని పిలుచుకొని వచ్చింది. ఆ అమ్మాయి పిలుచుకొని వచ్చింది. ఆమె ఒక రకంగా మాట్లాడుతూ ఉంది. ఆమెకి దేవుడిలాగా వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంది. నాకు పూజలు బాగా చేస్తుంది, ఎవరో నాకు పూజలు చేస్తుంది బాగా, ఆమె వదలను అనేది ఏదో చెప్తా ఉంది. అయితే నాకు ఏమీ తెలియదు, అడిగేదానికి ఇది ఏం అడగాలి, నాకు ఏం చెప్పాలి అనేది నాకు ఏమి తెలియదు. అప్పుడు నేను కొంచెం పట్టునే ఉన్నా. తర్వాత ఇంకో ఆడమనిషి వచ్చింది. ఇంకో ఆడమనిషి ఆమె పుట్టాలమ్మ వస్తుంది, పుట్టాలమ్మ ఉంది ఆమె అని చెప్పింది. సరే అమ్మా నీకు పుట్టాలమ్మ ఉంది కదా, సరే అమ్మ దండం పెట్టేసి పొమ్మని చెప్పాను. ఆమె ఏం చేసింది, దండం పెట్టలేదు. దండం పెట్టకుండా ఆ తీర్థం పోయి తీర్థం పోసిన వెళ్ళిపోయింది. దండం కూడా పెట్టలేదు, తీర్థం పోసాను, ఆమె వెళ్ళిపోయింది. అది ఒకసారి జరిగింది. మళ్ళా రెండేసారి మళ్ళా వ్యాపారం పోయాను. అంటే వారానికి ఒకసారి పోతాను నేను. మళ్ళా రెండేసారి వ్యాపారం పోతే మళ్ళా ఒక ముసలి ఆయన ఒక ఆమె పిలుచుకొని వస్తానండి. సరే అంటే పిలుచుకొని రమ్మన్నా, చెప్తాను పిలుచుకొని రమ్మన్నా. తర్వాత ఆయన పిలుచుకొని వచ్చాడు. ఆయన మన వచ్చారు, మన ట్రిప్పులు వచ్చిన ఆయనే పిలుచుకొని వచ్చింది ఆయన కూడా. సరే మళ్ళా కలిసి పెట్టాను. ఆయనకి గ్రహాలు ఉన్నాయి, అంటే గాలి వచ్చింది. గాలి కాదు, ఆయనకి మళ్ళీ పుట్టాలమే వచ్చింది. ఆయన కూడా మళ్ళీ రెండేసారి కూడా పుట్టాలమే వచ్చింది. సరే కానీ భరించలేకపోతే, అమ్మ నువ్వు ఉండకూడదంట, నువ్వు ఉండలే అంటే నేను వదలను, ఆయన నాకు బాగా పూజలు చేస్తుంది అని అంటానే ఉంది. వాళ్ళు భరించలేరు అంటా ఉంటే వాళ్ళు వదిలేవాళ్ళు, వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు భరించలేనప్పుడు ఉండకూడదు. లేదు పోను నాకు ఇది అని చెప్పింది. సరే ఒక 10 నిమిషాలు ఉండి తర్వాత ఒప్పుకునింది. సరే నేను పోతాను, అయితే నేను పోను, నీ కాడే ఉంటాను అని చెప్పింది. ఎవరామె? పుట్టాలమ్మ. ఆమెకు ఉండేది పాము, పుట్టాలమ్మ అనేది. నీ కాడే ఉంటాననేది. సరే అని నేను ఒప్పుకున్నా. అప్పుడు బొట్టు పెట్టాను అమ్మకి. బొట్టు పెట్టినప్పుడు ఆమె పడిపోయింది, అంటే నాలో వచ్చేసింది. తర్వాత ఆమె పడిపోయింది. మళ్ళా నీళ్ళు తీర్థం చల్లినప్పుడు మళ్ళా లేచింది. మళ్ళా లేచినప్పుడు మళ్ళా గ్రహాలు చేరిపోయింది. మళ్ళా గ్రహాలు వచ్చేసింది నాకు, కష్టగ్రహాలు, గాలి. మళ్ళా అది మాట్లాడినప్పుడు అడిగాను ఎవరు అని. అప్పుడు ఆయన చెప్పింది, నా భార్య ఆమె, దష్టగ్రహాలు, ఆయన పేరు చెప్పింది, అన్నీ చెప్పింది. సరే నేను నా పూజలు బాగా నా భార్య అంటే నాకు ఇష్టము, నేను ఆమె వదలను. అదే నేను ఉన్న వరకే నువ్వు బంధము, పోయినప్పుడు అంత ఉండదు, ఆమె వదిలేవాలని. ఆయన వదలను. నీకు భార్య ఉన్నాడు, ఆ కొడుకు, నాకు భార్య ఎక్కువ నాకు ఈ కొడుకు కంటే అని చెప్పింది. తర్వాత కొంచెంసేపు ఉండి నేను పోతానని చెప్పింది.
ఆయన ఎక్కడ చచ్చిపోయాడు అది చెప్పేసింది. సరే వెళ్ళిపోయాడు. ఆడు జనం చుట్టుకున్న వాళ్ళ పాడు అంటే చెప్తాడు అబద్ధాలు, మేము భయపడిపోతున్నాం అంటా ఉంటారు జనం. అడు వచ్చే వద్దు మనుషులు. సరే మాట తప్పదమ్మా, అమ్మగారు చెప్పి ఎవరైతే తప్పించుకోవాలి పోయేది ఉండదు, అమ్మ ఊరుకోండదు అని చెప్పారు. సరే తర్వాత ఆయనకి ఆయన మళ్ళీ ఏం చెప్పింది, నేను పోయినా ఇంకొక ఆయన పోదు అనేది. అది నాకు తెలియదు, నేను పుట్టాలేమో అనుకున్నాను కానీ నాకు తెలియదు. దాని గురించి నీకు ఎందుకో, నీ గురించి నువ్వు చూడు, ఎవరుంటే చూస్తామని చెప్పాను నేను. సరే అని చేయి ఒట్టి పెట్టాను. ఆమె పడిపోయింది. ఆ గ్రహాలు ఇక రానని ఒట్టేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళా ఆమె చేయి పెట్టి మాలాగి వానలు అయిపోయింది. నేను వచ్చేసాను. అప్పుడు అమ్మ అనుగ్రహం ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మీకు చెప్తాను. నేను పొద్దున్న లేచినప్పుడు ఆర్తి ఇచ్చినప్పుడు, పొద్దున ఆర్తి ఇస్తాను అమ్మకి. ఆర్తి ఇచ్చినప్పుడు నేను చక్కెర పెడతాను. ఆ దేవుడి కాడ చక్కెర పెట్టేసి నేను వ్యాపారానికి వెళ్ళిపోతాను. తర్వాత ఆ చక్కెర పెట్టినప్పుడు నేను వచ్చేటప్పుడు ఇంటికి మధ్యాహ్నం కంతా వస్తాను. 1 గంట వచ్చేస్తాను. అప్పుడు వచ్చినప్పుడు ఆ చక్కెర తమలపాకులు పెడతాను. ఆ తమలపాకులు పెట్టినప్పుడు దానికి కుంకుమ రౌండ్గా పోస్తున్నారు. రౌండ్గా పోసినారు అంటే అది మనుషులు పోసేది కాదు, అది మనుషులు పోయలేరు. ఎందుకంటే ఒక తెచ్చి పెన్నతో గీస్తే గీత ఎట్లుంటుంది, ఆ విధంగా సున్న కుంకుమ కరెక్ట్గా పోసినారు. అది ఒక నిదర్శనం నాకు చూపించింది అమ్మ. తర్వాత మళ్ళా గాజులు, ఇప్పుడు మన పిల్లకాయలు ఆడుకుంటారు కదా, స్ట్రింగ్ గాజులు ఆ విధంగా ఒక కుంకుమతో ఆ విధంగా వేసుకుంటా ఆ దేవుడి కాడ చూపించింది. ఆ రెండు చూపించింది ఆ రోజు అమ్మ. అంటే నిదర్శనం. అంటే నాకు భక్తి లేదు, నాకు ఏమీ లేదు. మీరు అనుకో ఉంటారు భక్తి ఉందేమో, దేవుని పూజ చేస్తాడేమో ఏదో అనుకుంటారు. నేను పిలిస్తే ఆమె రాలా, నేను పిలవకపోయినా ఆమె వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆమెకి తెలుసు ఎవరు అనేది, నేనెవరు ఆమె ఎవరు ఆమె నాకు తెలిసింది. తర్వాత అమ్మ ఆ నిదర్శనం చూపించింది. అంటే అది 75 రోజులకి చూపించిన నిదర్శనం. అది అప్పుడు ఒక నిదర్శనం చూపించింది. తర్వాత అమ్మ ఆ దుష్టగ్రహాలు చెప్పింది కదా, నేను పోయినా కూడా పోదని చెప్పింది కదా, అది చెప్పేసి అయిపోయింది. వచ్చేసాను. మళ్ళీ ఇంకొక వారం వ్యాపారం పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇది వచ్చి ఏం చెప్పారు, అన్నా ఇది కానీ మళ్ళా వచ్చింది అని చెప్పారు వాళ్ళు. ఆ బరిని ఒళ్ళు బాగా వచ్చేసింది అని చెప్పారు నాకు. సరే అమ్మా అని కనుక్కొని కట్టిపోయి మళ్ళీ కలిసి పెట్టాను. కలిసి పెట్టినప్పుడు అప్పుడు ఆయనకి ఇంకో గ్రహం ఉంది, ఆరు మనిషి ఉంది, దుష్టగ్రహం. సరే అమ్మా దుష్టగ్రహం ఉంది ఇంకోటి అని చెప్పాను. 1000 రూపాయలు అయిందనా ఆ బర్రెలకి ఒళ్ళు బాగాలేకపోతే. సరే అమ్మా అని కుంకుమ ఇచ్చాను. ఆ బర్రెలకి కుంకుమ ఇచ్చాను, అది పూటమ్మ తగ్గిపోద్ది అది చెప్పాను. తర్వాత ఆ అమ్మకి చెప్పాను, ఇచ్చేసాను. తర్వాత ఈ గ్రహం వాళ్ళు ఉందని చెప్పాను, వాళ్ళు తీయమని నాకు చెప్పలేదు. ఇంకోటి ఉంటే తీసాను అంటే చెప్పుంటే నేను తీసేసేవాడిని. వాళ్ళు నాకు చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు, ఇంకోసారి ఎక్కడో పోవాలన్నారు. సరే నేను సైలెంట్ అయిపోయాను. వాళ్ళు పోతారంటే మనం వద్దనకూడదు, నేను గమనైపోయాను. ఒకటి మళ్ళీ ఆగిపోయింది. తర్వాత 1000 రూపాయలు అయిందనా ఖర్చు అయింది. ఆవులు బర్రెలు ఓలు బాగా వచ్చింది. సరే ఆ కుంకుమ ఇచ్చాను, కుంకుమ పెట్టారు. మళ్ళీ ఇంకొక వారం నెక్స్ట్ ఇప్పుడు ఏం ఎట్టుందామంటే తగ్గిపోయింది, బాగుందన్నా ఇప్పుడు అదేం లేదు బర్రెలకి అని చెప్పింది. సరేలేమ్మా అన్న. అది అమ్మ చూపించిన నిదర్శనం. అది అంటే ఫస్ట్ నిదర్శనలు అది అటుగాని అమ్మ జరుగుతూనే ఉంది. అమ్మ కూడా నాతో వ్యాపారం చేసింది, వాళ్ళు కూడా నాతో వ్యాపారం చేశారు. 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు వ్యాపారం చేశారు. ఇది వచ్చి 26 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మొత్తం శక్తులు ఇంకా వచ్చి ఇంకా అమ్మ ఇప్పుడు అమ్మలోనే ఉంది. ఇంకా శక్తులు ఇంకా పిలుచుకొని రాలా. ఆ అమ్మ ఒక ఆమె ఉంది, ఆమెకి పేరు లేదు ఆమెకి. ఓం శక్తి.